జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రపంచం మొత్తంలో కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం వెనుక బలమైనటువంటి మూల సూత్రాలు ఉన్నాయి. అదేమిటి? ఒకటి, రక్షణ. 2, భద్రత. 3, భార్యాభర్తల సంబంధం. 4, ఫలవంతమైన సంతానం. కుటుంబ వ్యవస్థ ఏర్పడటం అనేది అద్భుతమైనటువంటి విధానం. ఎందువలన? భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం తప్పక సఫలీకృతం అవుతుంది. స్త్రీ ఒక్కతే బిడ్డను ప్రసవించి పెంచే అవకాశం లేదు. స్త్రీ అర్ధభాగం, పురుషుడు మరొక అర్ధభాగం. అర్ధభాగాలంటే అసంపూర్ణం, పాక్షికం కదా. పరిపూర్ణం కాకుండా ఫలితం రాదు కదా. అందుకని స్త్రీకి పురుషుడు తోడు కావాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి ఆ యజ్ఞం సఫలీకృతం అవుతుంది. ఈ విధానంలో మనిషి ఏం చేశాడు? ముందు సురక్షితమైనటువంటి ప్రకృతిపరమైన ప్రదేశాలను ఎన్నుకున్నాడు. ఆ తర్వాత సామూహిక సంఘజీవనానికి అలవాటు పడ్డాడు. సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. వసతులు కల్పించుకున్నాడు. నేను, నాది, నాకనేటటువంటి భావనతో ఉన్నాడు. తన చుట్టూ బౌండరీస్ నిర్మించుకున్నాడు. వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు. బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ లోపలకు ప్రవేశించకుండా నిరోధిస్తున్నాడు. వేదాంత పరంగా దీన్ని ఏమంటారు? అహంకారం అంటారు. అహంకారం ఎప్పుడైతే అహంకారం బలీయమవుతూ వచ్చిందో మనిషి బంధాలలో ఇరుక్కున్నాడు, మోహాన్ని పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి తప్ప మోహం ఉండకూడదు. ఒక వ్యక్తి లేకుండా మరొక వ్యక్తి జీవించలేని పరిస్థితి ఏర్పడిందంటే అది స్వేచ్ఛ కాదు, మోహం. అది చాలా ప్రమాదకరం. అటువంటి వ్యక్తులలో విడరాని బంధం ఉంటుంది. నేను, నాది, నాకనేటటువంటి పరిధులు ఉంటాయి. ప్రకృతి నుండి నాకేమిటి అనేటటువంటి స్వార్థం ఉంటుంది. ఆ విధంగా మనిషి ఏమయ్యాడు? కుంచుకున్నాడు. చూసుకోండి ఒకసారి. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించినప్పుడు విస్తరించాడు. కుటుంబ వ్యవస్థకు మారిన తర్వాత కుంచుకుపోయాడు. ఎప్పుడైతే సంకుచిత తత్వం, స్వార్థం ఏర్పడ్డాయో అప్పుడు మనిషి యొక్క అంతరంగం ఏమైంది? కలుషితమైంది. అదే కృత్రిమ మేధస్సు అంటే. నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించుకునే వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ప్రపంచం నుండి నాకేమిటి అని ఆలోచించుకున్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఒకసారి గమనించండి. ప్రకృతిలో అన్నీ కూడా ఒకదానితో మరొకటి సహకరించుకుంటున్నాయి కదా. కానీ మానవుడు మాత్రం నేను, నాది, నాకనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవన విధానంలో ఇరుక్కుపోయాడు కదా. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చింది? సహజమైనటువంటి మేధస్సు కరిగిపోతూ వచ్చింది, కృత్రిమైనటువంటి మేధస్సు పెరిగిపోతూ వచ్చింది. దానికి తోడు విద్యా విధానం ఎలా ఉంది? కొంచెం ఆలోచించండి. పరమాత్మను గురించి తెలియజేసేటటువంటి విద్యా విధానం లేదే.
ప్రకృతిని భగవంతుడిగా భావించేటటువంటి విద్యా విధానం లేదే. ప్రకృతిని పదార్థంగా భావించేటటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు కదా. ప్రకృతి అంటే పరమాత్మే కదా, భగవంతుడే కదా, పరబ్రహ్మమే కదా. అటువంటి ప్రకృతిని పదార్థంగా భావిస్తే ఎలా? ప్రకృతిని పదార్థంగా భావించటం, దాన్ని ఉపయోగించుకోవటం ప్రారంభించినప్పుడే మనిషి ప్రకృతి నుండి వేరయ్యాడు. నేను ప్రకృతి వేరు అనేటటువంటి భావన కలిగింది. ఆ భావనలో ఏమైపోయాడు? ప్రకృతిని తన అవసరాలకు వాడుకోవటం మొదలుపెట్టాడు. ప్రకృతిని పరమాత్మగా భగవంతునిగా భావిస్తే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ప్రకృతిని కేవలం పదార్థంగా భావిస్తే అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అంచనా వేయండి. మనుషులంతా ఏమయ్యారు? ప్రకృతిని ఆక్రమించుకున్నారు, ప్రకృతిని పంచుకుంటున్నారు, ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారు, ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించారు, యాజమాన్య తత్వాన్ని పెంచుకున్నారు. ఇంతకు మించిన ప్రమాదం ఏముంది? ధనం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? అందరూ కూడా ధర్మాన్ని విస్మరించారు, ధనం కోసం పరుగులు తీస్తున్నారు. ఆ ధనం ఏర్పడటానికి మూలం ఏమిటి? ప్రకృతే కదా. ప్రకృతిని కొనుక్కోవటం, అమ్ముకోవటమే కదా. ప్రకృతిని స్వార్థానికి వాడుకోవటమే కదా. ప్రకృతిని సర్వనాశనం చేయటమే కదా. ప్రకృతిని సర్వనాశనం చేయటం ద్వారా, ప్రకృతిని వాడుకోవటం ద్వారా మానవుడికి ఆరోగ్యం రావటం లేదే, ఆయువు పెరగటం లేదే, ప్రశాంతత లభించటం లేదే, సంతృప్తి కలగటం లేదే, ఆనందం రావటం లేదే. ఆలోచించండి. మన కళ్ళ ముందే ప్రకృతి సర్వనాశనం అయిపోతుంటే మేధావులంతా కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారంటే ఈ మేధావుల యొక్క ఆలోచన విధానం ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించండి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రకృతి అతివేగంగా పతనమవుతుంది. లక్షల సంవత్సరాల నాటి వనరులను 10 సంవత్సరాల్లోనే పతనం చేస్తున్నారు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ ద్వారా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ఏమిటి పరిష్కారం? ఎలా పరిష్కారం? ఆలోచించండి. ప్రకృతిని ఆక్రమించుకున్నది మేధావులే, పరిపాలన కొనసాగించేది మేధావులే, రాజ్యాంగాన్ని రూపొందించింది మేధావులే, రాజ్యాంగాన్ని అమలు జరిపేది మేధావులే, న్యాయస్థానాలలో ఉన్నది మేధావులే, ఆఫీసులలో ఉన్నది మేధావులే, ప్రభుత్వంలో ఉన్నది మేధావులే. ఈ విధంగా వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు కదా. వారి కబంధ హస్తాల నుండి ప్రపంచాన్ని విడుదల గావించడం ఎలా సాధ్యమవుతుంది? ఏ విధంగా సాధ్యమవుతుందో ఆలోచించండి. కళ్ళ ముందే ఘోరాలు జరుగుతున్నా ప్రతిస్పందించడం లేదంటే అందుకు మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే కదా. నేను మరొకసారి చెప్తున్నాను, నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే ప్రపంచం కనిపిస్తుంది. అంతరంగంలో చెడుంటే బయట ప్రపంచంలో చెడు కనిపిస్తుంది. అంతరంగంలో మంచి ఉంటే బయట ప్రపంచంలో మంచి కనిపిస్తుంది. నీకు కనిపించేదంతా కూడా బాహ్య ప్రపంచం కాదు, నీ అంతరంగ సంస్కారాల స్వభావమే. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అందుకు మనం ఏం చేయాలి? సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి చెడు సంస్కారాల మోతాదుని తొలగించుకోవాలి. అందుకేం కావాలి? తనలోకి తాను పయనించాలి.
నేను ఎవరు అనే అంశాన్ని గురించి తెలుసుకోవాలి. నేను భగవంతుడను అనే అంశం అవగాహన అయిందనుకోండి, అతని ఆలోచన విధానం మారుతుంది కదా. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనిషి తప్పనిసరిగా కృత్రిమ మేధస్సును తొలగించుకొని సహజ మేధస్సు వైపుకు పయనిస్తాడు కదా. అందువలన ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రపంచం పూర్తిగా గాడి తప్పింది కాబట్టి, అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో మనిషి పూర్తిగా నిమగ్నమయ్యాడు కాబట్టి, ఆత్మజ్ఞానం అనేటటువంటి జ్యోతితోటి అంతరంగంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు ఎవరు కావాలి? తప్పనిసరిగా అనుభవాన్ని పొందినటువంటి గురువులు కావాలి. అనుభవం లేకుండా అందిస్తే అది పిచ్చిగా మారుతుంది, వ్యసనంగా మారుతుంది. అనుభవాన్ని పొంది అందిస్తే అది చక్కని పరిష్కారం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మానవులంతా ఏమయ్యారు? ఆధ్యాత్మికత వ్యసనంగా మారింది, భౌతికవాదం పిచ్చిగా మారింది. మనిషి పూర్తిగా ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. ప్రత్యేకించి భారతదేశంలో ఏం జరుగుతుంది? సనాతన సాంప్రదాయాన్ని వదులుకోలేక పాశ్చాత్యపు విషపు పోకడలను భరించలేక, స్వీకరించలేక నలిగిపోతున్నాడు. ఒక మాట చెప్తున్నాను, అంతరాత్మకు అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది, విరుద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుంది? తప్పు జరుగుతుందని తెలిసినప్పటికీ దానికి ప్రతిస్పందన కలగటం లేదంటే అంతరాత్మను చంపుకోవటమే కదా. ఎప్పుడైతే అంతరాత్మకు అనుగుణంగా జీవిస్తామో అది సత్యం అవుతుంది. అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తే అది మాయ అవుతుంది, ప్రపంచం పతనం అవుతుంది. దీని గురించి అందరికీ అవగాహన కలుగుతుంది, అయినా సరే ప్రతిస్పందించడం లేదు. అందుకు మూల కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి సంస్కారాలని నొక్కివేస్తున్నారు. తనకు అనుకూలమైనటువంటి జీవన విధానాన్ని ఎన్నుకుంటున్నారు. మంచిని మంచిగా భావిస్తే ఎలా ఉంటుంది, మంచిని చెడుగా భావిస్తే ఎలా ఉంటుంది, చెడును చెడుగా భావిస్తే ఎలా ఉంటుంది, చెడును మంచిగా భావిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఎప్పుడైతే అక్కడ చెడు ఉంది అని తెలిసిందో మనిషి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ చెడు ఉంది అని తెలిసినప్పటికీ తొలగించుకునే ప్రయత్నం చేయటం లేదంటే సత్యాన్ని ఏం చేస్తున్నారు? అణచివేస్తున్నారు కదా. మనసు, మాట, చర్య మూడు ఒకే రకంగా ఉంటే త్రికరణ శుద్ధి అంటున్నాం కదా. మనసు, మాట, చర్య మూడు ఒకే రకంగా ఉంటే త్రికరణ శుద్ధి అంటున్నాం కదా. మనసు, మాట ఒకే రకంగా ఉండాలంటే మనసుకు అనుగుణంగా మాటలు రావాలి కదా. అంతరంగంలో సంస్కారాలు ఒక రకంగా ఉండి మాటలు మరొక రకంగా వస్తున్నాయంటే అది అసత్యమే కదా, అంతరాత్మకు విరుద్ధమే కదా, ఆత్మ వంచనే కదా, అంతరాత్మను చంపుకోవటమే కదా, నటించటమే కదా. లోపల ఒకటి ఉండి బయటకు మరొక దాన్ని ప్రదర్శించడం అంటే, మాట్లాడటం అంటే అది కృత్రిమ మేధస్సే కదా, బుద్ధి మట్టం వక్రీకరించబట్టమే కదా. నిర్ణయాత్మకం బుద్ధి అంటున్నారు, బుద్ధి నిర్ణయిస్తుంది అంటున్నారు. కానీ చెడును తొలగించే ప్రయత్నం జరగటం లేదంటే బుద్ధి యొక్క నిర్ణయంలో కూడా పొరపాటు అన్నట్టే కదా. బుద్ధి మనసును అనుసరిస్తుంది కదా. బుద్ధి మనసును అనుసరించకూడదు, మనసును నియంత్రించగలగాలి.
ఎప్పుడైతే మనసు నియంత్రించే ప్రయత్నం జరుగుతుందో బుద్ధి పురోగమన పరిణామం వైపు మడుతుంది కదా, పురోగమన పరిణామం వైపుకు మడుతుంది కదా. అప్పుడు కృత్రిమ మేధస్సు బలహీనపడుతుంది కదా, సహజమైనటువంటి మేధస్సు బలోపేతం అవుతుంది కదా. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చట్టం కానీ, న్యాయం కానీ, రాజ్యాంగం కానీ, జీవోలు కానీ, పరిపాలనకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా సత్యం పరిధిలో లేవు. అవి సత్యానికి విరుద్ధమైనటువంటి విధానంలో ఉన్నాయి. అంతరంగంలో ఒకటి ఉంది, ప్రదర్శించేది మరొకటి. దాన్ని ఏమంటారు? నటన అంటారు కదా. నటించే వ్యక్తి ఎలా మారతాడు? అంతరాత్మకు అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా మారటానికి సిద్ధపడతాడు. అంతరాత్మకు విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తి మారటానికి సిద్ధపడ్డ కదా. ఆలోచించండి, ఇవాళ ఏం జరుగుతుంది? విద్యార్థి దశలోనే సుఖవంతమైన జీవితం కోసం ప్రణాళికలు రూపొందించుకొని జీవిత కార్యక్రమం మొత్తం రూపొందించుకొని ముందుకు సాగుతున్నప్పుడు ఆ ప్రణాళికను, జీవిత కార్యక్రమాన్ని, జీవిత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చుకుంటారు? సుఖం అనేది బలీయమైంది కదా, బలపడింది కదా. మనుషులు దేన్నైనా వదులుకుంటారు కానీ శారీరక సుఖాన్ని వదులుకోలేరు కదా. ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతున్నారు కదా. శారీరక సుఖం, ఇంద్రియాల వినోదం రెండు ప్రధానంగా చేసుకుని మనిషి ముందుకు సాగుతున్నప్పుడు మనసు కూడా అదే తరహాలో ఉంటుంది కదా. అటువంటి మనసును బుద్ధి నియంత్రించలేదు కదా. మనసుకు అనుగుణంగానే బుద్ధి పరుగులు పెడుతుంది కదా. కాబట్టి విచక్షణను కోల్పోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? విచక్షణతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఆలోచించండి. అటువంటి విచక్షణ రావాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతుగా, శాస్త్రయుక్తంగా, సాంకేతిక పరంగా అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికతను గురించి అవగాహన కలుగుతుందో మనిషి జీవితాన్ని లోబరుచుకుంటాడు, మనసును లోబరుచుకుంటాడు, జీవుడిని స్వాధీనపరుచుకుంటాడు, కర్మలను చేతిలోకి తీసుకుంటాడు, ప్రపంచానికి అతీతమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక ఎలా ఉందో ఆలోచించండి. జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మనిషికి ఒక్కటే కావాలి, అదేమిటంటే నేను ఎవరు. నేను ఎవరు అనేటటువంటి అంశాన్ని గురించి అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందేటట్లయితే ఏమవుతుంది? అతను తప్పనిసరిగా కృత్రిమ మేధస్సును కరిగించుకోగలుగుతాడు, సహజమైనటువంటి మేధస్సు వైపుకు పయనించగలుగుతాడు. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏమిటంటే విద్యా విధానం ప్రమాదకరంగా మారింది. ప్రపంచాన్ని పతనం చేసేటటువంటి విద్యను, ప్రకృతిని మార్చేటటువంటి విద్యను నేర్చుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం డామినేట్ చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచాన్ని, ప్రకృతిని మార్చేటటువంటి విధానాలు రూపొందించబడ్డాయి. చిన్న వయసులోనే ఆ విధానంలో మనిషి ఇరుక్కుపోయాడు. చిన్న వయసులోనే ఇరుక్కుపోయాడు. ఎప్పుడైతే విద్యార్థి దశలో చెడు విత్తనాలు పడతాయో అవి గృహస్థ జీవితానికి, వానప్రస్థానికి, సన్యాసి దశకు కూడా పొడిగించబడతాయి కదా. ఇంకేముంది, అంత కొలాప్స్ అయిపోయింది కదా. ఒకవేళ విద్యా విధానంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం జరిగినా అందించే వాళ్ళు ఎలా ఉండాలి?
అనుభవించి అందిస్తే ఎలా ఉంటుంది? సమాచారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? అనుభవించి అందిస్తే అది సత్యమవుతుంది కదా. కేవలం సమాచారాన్ని అందిస్తే అది మాటల గారడి అవుతుంది కదా, మాయ అవుతుంది కదా. ఒకటి మనిషి ఏమయ్యాడు? విచక్షణను కోల్పోయాడు, సమూలంగా గాడి తప్పాడు. దీనికి మూల కారణం అమాయకులు కాదు, ఆధునిక మేధావులే. వాళ్ళు పూర్తిగా గాడి తప్పారు, జీవితాలను పూర్తిగా తాకట్టు పెట్టారు. అనవసరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అవసరమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. జీవితాలన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే ఆలోచనలు, మాటలు, కర్మలు అదే తరహాలో ఉంటాయి కదా. ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుందంటే కోట్లాది మంది బలైపోతారు కదా. అదే మంచి నిర్ణయం తీసుకుంటే కోట్లాది మంది లబ్ధి పొందుతారు కదా. ప్రస్తుతం అది జరగటం లేదు కదా. ఆలోచించండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కన్స్ట్రక్టివ్ వైపుకి రావటం అంటే దశాబ్దాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది. దశాబ్దాల తరబడి కాల వ్యవధిలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడితే మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. సుఖపడేటటువంటి శరీరంలో స్టామినా ఉండదు కదా, ప్రాణశక్తి పుష్కలంగా ఉండదు కదా, శరీరం దృఢంగా ఉండదు కదా. అటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? స్వార్థపూరితంగా ఉంటాయి కదా. స్వార్థపూరితంగా ఆలోచించేటటువంటి వ్యక్తి సమాజానికి ఉపయోగపడతాడా, సమాజాన్ని నష్టపరుస్తాడా? ఆలోచించండి. ఉపయోగపడాడు కదా, నష్టపరుస్తాడు కదా. ఇంత డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఏ జాతికి లేదు కదా. అన్నింటినీ ఆక్రమించుకుంటున్నాడు కదా. అన్ని చోట్ల ఆధిపత్యాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తున్నాడు కదా. ఏమిటి ఇదంతా? ఆలోచించండి. ఇంత విశ్వవలయంలో మనిషి ఇరుక్కొని బయటపడలేక విపరీతంగా తప్పిస్తూ ఆరాటపడుతూ నీటి నుండి బయటపడ్డ చేప మాదిరిగా ఉండి తాను సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ప్రమాదకరంగా ఉంటే అతడు ప్రమాదాన్ని ఏ విధంగా తొలగించగలుగుతాడు? ఆలోచించండి. కాబట్టి వక్ర మార్గంలో ఉన్నటువంటి మనిషిని సక్రమైనటువంటి మార్గంలోకి మళ్లించేటటువంటి విధానాన్ని మనం రూపొందించాలి. అది తప్పక అవసరమే, అనివార్యమే, తథ్యమే. మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు. ఆలోచించుకోండి. ఎందుకంటే చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం భారీ ప్రణాళికతో ముందుకెళ్ళాలి తప్ప పై చిట్కాలను వాడకూడదు, ఉపయోగించకూడదు. ఏ మేధస్సు అయితే మనిషి పతనానికి మూల కారణమైందో ఆ మేధస్సును సమూలంగా తొలగించకుండా మనిషి ఆనందంగా జీవించే అవకాశమే లేదు. అందరూ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, ప్రక్కదోవ పట్టారు, డాంబికంగా జీవిస్తున్నారు. జీవించేటటువంటి జీవన విధానమే ఉన్నతమైనది అనుకుంటున్నారు, కానీ దీర్ఘకాలిక పతనాన్ని గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించగలిగితేనే పరిష్కారం వస్తుంది. ఆ విధంగా చర్యలు తీసుకుందాం.
ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో పాల్గొందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.